ఈరోజు విద్యుత్ లేకుండా మనం ఒక్క నిమిషం కూడా ఉండలేం కదా. కానీ అసలు ఎలక్ట్రిసిటీని మొదట ఎవరు కనుగొన్నారో మీకు తెలుసా? నువ్వు చెప్పరా. ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి విద్యుత్ని ఒక వ్యక్తి కనిపెట్టలేదు. ఇది దశాబ్దాల పాటు జరిగిన శాస్త్రీయ పరిశోధన ఫలితం. సుమారు 2600 సంవత్సరాల క్రితం థేల్స్ ఆఫ్ మైల్టస్ అంబర్ రాయిని రుద్దితే చిన్న వస్తువులు ఆకర్షించబడుతున్నాయని గమనించాడు. అదే స్టాటిక్ ఎలక్ట్రిసిటీకి మొదటి గుర్తింపు. గ్రీకు భాషలో అంబర్ను ఎలక్ట్రాన్ అంటారు. అక్కడి నుండే ఎలక్ట్రిసిటీ అనే పదం వచ్చింది. లైట్నింగ్ ఈజ్ ఎలక్ట్రిసిటీ అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ నిరూపించాడు. అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ మెరుపు కూడా విద్యుత్ అనే నిరూపించాడు తన కైట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా. మిచెల్ ఫారడేస్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా ఉత్పత్తి చేయాలో కనుగొన్నాడు. ఈరోజు మన విద్యుత్కి ఇదే పునాది. అంటే విద్యుత్ ఒక్కరి ఆవిష్కరణ కాదు, మన జీవితం మార్చిన ఒక గొప్ప శాస్త్రీయ ప్రయాణం.